నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీని కలిసిన టీమిండియా క్రికెటర్లు. టీ20 ప్రపంచ కప్ సాధించిన జట్టును అభినందించిన ప్రధాని. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా న్యూఢిల్లీలో అల్లూరి చిత్రపటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన నివాళులు. పిన్నెల్లిని జగన్ పరామర్శించడంపై హోంమంత్రి అనిత హాట్ కామెంట్స్. ఆ మనిషి మంచివాడు కాబట్టే ప్రజలు 4 సార్లు గెలిపించారు. పిన్నెల్లికి జగన్ సపోర్ట్. ఇక్కడ డీటెయిల్స్ చూస్తే టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు 3 రోజుల తర్వాత స్వదేశం చేరుకుంది. ఈ నెల 29న జరిగిన ఫైనల్ పోర్లో దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించిన రోహిత్ సేన గురువారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకున్న టీమిండియా ప్లేయర్లకు బీసీసీఐ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో ఆటగాళ్లందరూ ఢిల్లీ ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. అక్కడి నుంచి నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో భారత్ ప్లేయర్ల భేటీ అయ్యారు. ప్రధానితో కలిసి వారు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రతి క్రికెటర్ వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలియజేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ నేడు నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు పెట్టి అన్యాయంగా జైల్లో నిర్బంధించారని మండిపడ్డారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీకి చంద్రబాబుకు ఓటేయలేదన్న ఒకే ఒక్క కారణంతోనే ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దాడులు చేసేది వీళ్లే, మళ్లీ తమ పైన దాడులు చేస్తున్నారంటూ కేసులు పెట్టేది వీళ్లే అని జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా పరిపాలన సాగిస్తున్నారా అని విమర్శించారు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే విషయం కారంపూడి ఘటన జరిగింది ఎప్పుడు? ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అంటే మే 14వ తారీఖున కారంపూడిలో ఘటన జరిగింది. కారంపూడిలో ఏం ఘటన జరిగింది, ఎందుకు జరిగింది? కారంపూడిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఆకృత్యాలకు ఒక ఎస్సీ కుటుంబంలో ఉన్న మహిళలు ఇబ్బంది పడే పరిస్థితిలోకి పోయినప్పుడు వాళ్ళను పరామర్శించడానికి డిఎస్పీ అనుమతి తీసుకునే మరుసటి రోజు, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు ఎమ్మెల్యే బయలుదేరాడు. ఎమ్మెల్యే కారంపూడికి చేరుకోక మునిపే
ఆ ఎస్సీ కుటుంబం అనేది కారంపూడి అటువైపున ఉంటే ఊరికి అటువైపున వాళ్ళు ఇల్లు ఉంటే ఆ ఊరు ఎంటర్ కాకమునిపే తనని అడ్డగించడము, అక్కడే గొడవ జరగడము, గొడవ జరిగేది టౌన్లో జరుగుతూ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ అడ్డగించినారు. అసలు సిఐ అనే నారాయణ స్వామి అనే ఈ సిఐతో కనీసం ఎమ్మెల్యే కనీసం తటస్థ కూడా పడలేదు. కనీసం చూసిన దాఖలాలు కూడా లేవు వీళ్ళిద్దరూ. ఆ రోజు ఆయన ఉండేది వేరే లొకేషన్లో, గొడవలో వేరే లొకేషన్, టౌన్ మధ్యలో గొడవ జరుగుతా అంటే ఆయన ఉన్నాడు, టౌన్ మొదట్లో ఈయన ఉన్నాడు. అసలు ఆయన తటస్థపడలేదు. ఆయన మీద ఆ గొడవ జరిగేటప్పుడు రాళ్ళు ఇటువైపు నుంచి అటువైపు నుంచి పడ్డాయి. చిన్న రాయి ఏదో తగిలి ఉండొచ్చేమో బహుశా, కానీ చిన్న రాయి కాబట్టి అసలు ఆయన మరుసటి రోజు అదే రోజు మెడికో లీగల్ కేసు కూడా పెట్టలా. అంటే ఎంత చిన్న ఘటన అది, జరిగిందో లేదో కూడా తెలియదు. మే 14 జరిగితే 9 రోజుల తర్వాత, అంటే మే 23వ తారీఖున ఆయనకి ఏదో జరిగిందన్నట్టుగా ఆ సిఐ హత్యాయత్నం కేసు పెట్టడం జరుగుతూ ఉంది రామకృష్ణ. అంటే కనీసం సీన్లో కూడా నేను వ్యక్తిని. ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇన్సిడెంటే జరిగిందో లేదో కూడా తెలియదు ఆయనకి. ఇన్సిడెంట్ నిజంగానే జరిగిందంటే మే 14న ఆయన జరిగిందంటే మే 15వ తారీఖునే మెడికో లీగల్ కేసు ఎందుకు పెట్టలేదు? 17వ తారీఖున సిట్ వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పల్నాడు ఏరియాలో ఆ సిట్ బృందం తిరిగి ఇన్సిడెంట్ జరిగిన ప్రతి అంశం మీద రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో, ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్లలో ఎందుకు ఈ అంశం రాలేదు? మరి ఈ రకంగా ఒక మనిషిని హత్యాయత్నం కేసు మీద బిగించడం ధర్మమేనా? ఇంకొక కేసు కూడా తన మీద హత్యాయత్నం కేసు పెట్టాడు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నేడు జగన్ పరామర్శించారు. జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి బదులిచ్చారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లోకి చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ నేడు నెల్లూరు జైలుకు వెళ్లారని వెల్లడించారు. అనే వ్యక్తి నెల్లూరులో ఉన్న మాజీ శాసనసభ్యుడు, అలాగే గత ఎన్నికల్లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోలింగ్ బూత్లోకి చొరబడి అక్కడున్న ఈవీఎంను పగలగొట్టిన కేసులో ముద్దాయి అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే అతన్ని పరామర్శించేదానికి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్ళడం జరిగింది. నేను మీ దృష్టికి కొన్ని విషయాలు తీసుకోబోదలిచాము. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు మీరు ఆ జైలు పర్యటనకు వెళ్ళారు. అక్కడ మీరు పరామర్శించింది కేవలం మీ మాజీ ఎమ్మెల్యేనే కాదు, ఎంతో పవిత్రమైన వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే కార్యక్రమంలో ఎక్కడా లేని విధంగా అవకతవకలు జరిగిన నియోజకవర్గం ఏదని ఉందంటే అది మాచర్ల. గత 4 పర్యాయాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న ఈ రామకృష్ణారెడ్డి అనే అతను మొన్న ఎన్నికల్లో బూతులేకి చొరబడి ఈవీఎం బాక్స్ను పగలగొట్టి, అదే కాకుండా అక్కడ తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు అనే అతను అడ్డుపడితే ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. ఇదంతా గత 30 రోజులుగా సోషల్ మీడియాలో అయితేనేం, ప్రెస్లోనైతేనేం ఎక్కడ చూసినా మనం చూస్తూనే ఉన్నాం. అంతా ప్రజల్లోకి వెళ్ళిన ఘటన ఏదైనా ఉందంటే ఈ ఇష్యూనే ఉంది. దాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా దాంకొని హైకోర్టును ఆశ్రయించి అక్కడ బెయిల్ రాకపోవడంతో తానంతకు తానే వచ్చి ఈరోజు లొంగిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తిని నువ్వు పరామర్శించడం జరిగింది. దానికి మేము కూడా ఏం విమర్శించాం. ఎందుకంటే ఎట్లయినా కానీ మంచోడో చెడ్డోడో అతను 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా నీ వెంట నడిచాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళడం మేము కూడా సంతోషిస్తున్నాం. అంతేగాని నువ్వు ఆ సంఘటన వదిలేసి మా ముఖ్యమంత్రి వర్యులు
పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొన్ని చురుకలు అంటించారు మీరు. దానికి కౌంటర్గానే నేను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను. ప్రజల దృష్టికి కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా మాచర్ల విషయానికి వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు నరమేధం జరిగిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో మాచర్లే అని అందరికీ తెలుసు. పల్నాడు జిల్లాలోనే ఎక్కడ ఏ సంఘటన టీవీలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా, ప్రింట్ మీడియాలో వచ్చినా ఫస్ట్ అందరినీ ఆకర్షించే దృష్టి కేవలం మాచర్లే. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన అయితేనేం, ప్రజలపైతేనేం దాష్టికంగా ఆ రోజు ఉన్న శాసనసభ్యుడైతేనేం, అతని సోదరుడైతేనేం దాడులు చేయించడం, దాడులు చేయడం జరుగుతూనే వచ్చింది. ముఖ్యంగా 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. తోటా చంద్రయ్య అనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతన్ని ఏ విధంగా ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడంపై హోంమంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈవీఎం పగలగొట్టి మాజీ ఎమ్మెల్యే జైలుకు వెళ్తే ఆయన్ను పరామర్శించడానికి జగన్ 25 లక్షలు ఖర్చు పెట్టి మరీ వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక జైల్లో ఉన్న పిన్నెల్లిని హెలికాప్టర్లో వెళ్లి మరీ పరామర్శించారన్నారు. ములాఖతులు ముగిసిన తర్వాత కూడా మానవతా దృక్పథంతో జగన్కు అనుమతి ఇచ్చామని చెప్పుకొచ్చారు. అనుమతి వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా జగన్ వెళ్లారంటే గొడవ పెట్టుకోవడానికి అని మండిపడ్డారు. పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలుగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్లి ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు. ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం. అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాత్ ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలా మంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చిందని ఇప్పుడు అవును. అదేనండి, పాత గవర్నమెంట్ ఎట్నివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. ఆ ఎలక్షన్ కమిషన్ ఉన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి? దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి? మేము గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి వాళ్ళందరి మీద కూడా నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయి? ప్రతీకార దాడులు
అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగుల్ని తోసేసిన సంఘటన అడగరు. అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే నేను ఏమంటానంటే మీ క్వశ్చన్ వేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్గా మేము సమాధానం చెప్తాం. అది నేను ఎగ్జాంపుల్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఐ హ్యావ్ 23 కేసెస్, అట్రాసిటీ కేసుతో సైతం. వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ప్రస్తుతం హనీమూన్లో ఉన్నారని, వారి హనీమూన్ అయిపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలు పెడతామన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఊహించని విధంగా పరాజయం పాలైందన్న అమర్నాథ్ దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం మంచి పాలన అందించిందన్నారు. అయినా ప్రజలు తిరస్కరించారని వాపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు, ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించేటువంటి కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ, విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి డివిజన్లో కూడా ఉన్నటువంటి 98 డివిజన్స్ కానివ్వండి, లేదా పెందుర్తి మిగిలినటువంటి 3 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం, పెద్దలందరూ కూడా విచ్చేయడం, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు, ఎందుకంటే నేటికి ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తయినటువంటి తరుణంలో పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రానటువంటి కాలంలో ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలి, మొన్న వచ్చినటువంటి ఫలితాలు దానికి గల కారణాలు, జరిగినటువంటి పొరపాట్లు ఏంటి అనేటువంటివి కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం పార్టీ మీద ఉంది. దానికి సంబంధించి కూడా పెద్దలు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా వారిని ఎప్పటికప్పుడు వారిని కలుస్తూ ఉంది, వారి అభిప్రాయాలు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ రావడం, ఈరోజు నెల్లూరు పర్యటనకి వారు వెళ్ళడం, మా పార్టీ మాజీ శాసనసభ్యుల్ని వారిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. అలాగే వచ్చే వారం నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ కలిసి పార్టీ పెద్దల తాలూకా ఆలోచన కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సమావేశాలని, విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి వారితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించేటువంటి దానికి కూడా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తూ ఉంది. సో డెఫినెట్గా రానున్నటువంటి కాలంలో ప్రజల పక్షాన, ఎందుకంటే ఇప్పుడు గడిచినటువంటి నెల రోజులు ప్రభుత్వం పరిపాలన గురించి కానీ లేదా ఇతర అంశాల గురించి ఇప్పుడు మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వారికి ఇంకో మరో 4-5 నెలలు కాస్త హనీమూన్ పీరియడ్ అనేటువంటిది వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కానీ ఎక్కడికక్కడ ప్రశ్నించేటువంటి ప్రజల తరపున, ప్రజల పక్షాన ఎప్పుడు ఏ పొరపాటు చేసినా దాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
న్యూస్.